6-7 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి మోడిఫై చేసి స్లీపర్ క్లాస్‌గా మార్చారని చెప్పి అధికారులు చెప్తున్నట్టుమాట. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పడి ఉన్నటువంటి ఎక్కడ కాలి బూడిదైపోయి ఇక్కడ ఇంటీరియర్స్ ఏ ఒక్కటి కనిపించకుండగా బూడిదైపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. బస్సు తీవ్రతకి ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదానికి అగ్నికీలలో ఇరుక్కుపోయిందని చెప్పడానికి ఇది ప్రత్యక్షంగా. ఎదుటి మార్గం అంతా చూస్తే ఈ బస్సులో ఉన్నటువంటి ముందు భాగాలన్నీ కూడా ఇటు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి లగేజ్ క్యాబిన్ ఇది. ఈ లగేజ్ క్యాబిన్‌లో మనకింకా ఈ లాంతర్లకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాంతర్లు, వాటర్ బాటిళ్ళు, లగేజ్ ప్యాకెట్లు, ఇందులోనే 400 సెల్ ఫోన్స్ సంబంధించి P1 అనేటువంటి కంపెనీ, P1 అనేటువంటి మోడల్ ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్నట్లు వివోకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన సెల్స్ కూడా అందులో మనం కనిపించినటువంటి పరిస్థితి. ఈ భాగం అంతా కూడా లగేజ్ సంబంధించినటువంటి భాగము. ఈ భాగం ఖాళీ బూడిదైపోయి ఇక్కడే సెల్ ఫోన్ల యొక్క 400 సెల్ ఫోన్స్ ఉండడం, అందులో ఉన్నటువంటి బ్యాటరీ యొక్క పవర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి గట్టి శబ్దం వచ్చింది. పెద్ద శబ్దం వచ్చి పేలిపోయిందని చెప్పినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది లాంతర్లు, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిళ్ళు ఇంకా అట్లే ఉన్నటువంటి పరిస్థితి. సెల్ ఫోన్ లెక్క పగిలిపోయి ఉన్నటువంటి బ్యాటరీలు, అదేవిధంగా అద్దాలు కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఎదుట భాగం చూసినట్లయితే బస్సు యొక్క ఈ తీవ్రతకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. అటు సైడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ టైర్ చూడండి, పూర్తిగా వెనుక భాగంలో ఉన్నటువంటి టైర్స్ కాస్తంత బాగా మంచి సెగ తగిలి ఉన్నప్పటికీ డ్యామేజ్ ఎక్కడ కాలేదు. లోపల మాత్రం కాస్తంత కాలిపోయినట్టు మనకు కలుస్తూ ఉంది. వెనుక భాగంలో ఉన్నటువంటి టైర్స్ ఎక్కడ డ్యామేజ్ కాని పరిస్థితి. ఇది ముందు భాగంలో ఉన్నటువంటి టైరు. ఆ టైరు సంబంధించినటువంటి ఒక టైర్ మొత్తం కాలిపోయింది, లబ్బర్తో ఉన్నటువంటిది. లేకపోతే మెటల్స్ మాత్రమే మిగిలిపోయి కనిపిస్తున్నటువంటి భాగం ఇది పూర్తిగా కాలిపోయి. దాంట్లో మనకు ఉన్నటువంటి దీంట్లో చూసాం, ఈ ఏదైతే టైర్ ఉందో టైర్లో ఉన్నటువంటి ఈ చిన్న కడ్డీలతో సహా కాలి బూడిదైపోయి తెగిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది బస్సుకి ఎడమ భాగాన ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎడమ భాగానే ముందర మనకి స్పష్టంగా ఇక్కడ డోర్ ఉంటుంది. ఆ డోరు తెరవకపోవడం వల్లే, డోరు ముందు భాగాల్లో ఉన్నటువంటి ఒక్కసారిగా బ్లాస్ట్ కావడం వల్లే ప్రమాద స్థాయి కనిపించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.